హైదరాబాద్లో మరో భూ స్కామ్ బయటపడింది. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ 700 మందిని మోసగించారని సీసీఎస్లో కేసు నమోదైంది. దీంతో మాజీ ఐఏఎస్ అరెస్టుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. కాజాగూడలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10 ఎకరాల 32 గుంట్ల భూమికి తామే యజమానులమని ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్వీందర్ కౌర్ క్లెయిమ్ చేస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐటవర్ అనే నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 2024లో భూ యజమానులకు ఐటవర్లకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. 3 ఎకరాల 24 గుంట్ల భూమిని వారి కూతురికి గిఫ్ట్ డీడీ చేసినట్లుగా గుర్తించిన ఐటవర్ వారి కూతురు అమెరికాలో ఉందని చెప్పి ఆ గిఫ్ట్ డీడీను క్యాన్సిల్ చేసుకున్నట్లు ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని దాచిపెట్టి డెవలప్మెంట్కి ఇచ్చారని 2023లో రాయదుర్గం పోలీసులకు ఐటవర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. మరోవైపు ఐటవర్ డెవలపర్లు బ్యాంక్ లోన్కి వెళ్లడంతో బ్యాంకులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తాము మోసపోయామని ఐటవర్ యాజమాన్యం గుర్తించింది. దీనిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సీసీఎస్ లో కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా ఒక భూ వివాదానికి సంబంధించి ఈ కేసు నమోదైనట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా కాజాగూడలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 గుంటల భూమికి సంబంధించి ఏదైతే భూ యజమానులు అని చెప్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్, అలాగే ఆయన భార్య హర్వీందర్ సింగ్ కలిపి ఈ భూమికి సంబంధించి ఏదైతే సర్వే నంబర్లు 19లో ఉన్న 10.32 గంటల భూమికి సంబంధించి ఈ సీసీఎస్ లో కేసు అయితే నమోదైంది. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐటవర్ నిర్మాణ సంస్థతో ఆర్పీ సింగ్ అయితే ఒక ఒప్పందం అయితే చేస్తున్నారు. 2024లో భూ యజమానులకు ఐటవర్ కు మధ్య విభేదాలు రావడంతో కూడా ఇందులో ఉన్న 3 ఎకరాల 24 గుంటల భూమిని గిఫ్ట్ చేసినట్లు ఐటవర్ నిర్మాణ సంస్థ అయితే గుర్తించింది. తన కూతురు ఏదైతే అమెరికాలో ఉందని గిఫ్ట్ డీడ్ ను క్యాన్సిల్ అయితే హర్వీందర్ కౌర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి డెవలప్మెంట్ కి ఇచ్చారని 2023లోనే రాయదుర్గం పిఎస్ లోకి ఐటవర్ యాజమాన్యం ఫిర్యాదు అయితే చేసింది. ఈ మోసాన్ని ఒక బ్యాంక్ నిర్వాహకులు అయితే వెలుగులోకి అయితే తీసుకొచ్చారు. ఐటవర్ నిర్వాహకులు బ్యాంక్ లోన్ కి వెళ్లడంతో కూడా ఈ మొత్తం మోసం కూడా బయటకు అయితే రావడం జరిగింది. అప్పటి కమర్షియల్ కాంప్లెక్స్ కావడంతో పలు ఫ్లాట్లు కూడా కొంతమంది కస్టమర్లు కూడా కొనుగోలు చేశారు. ముఖ్యంగా బ్యాంక్ లోన్ రాకపోవడంతో, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ పూర్తి చేయకపోవడంతో సుమారు 700 మంది బాధితులు ఏదైతే మోసపోయినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు అయితే దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఆర్పీ సింగ్ అదుపులోకి తీసుకుని దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టనున్నారు రవి. కుమార్.